యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 3వ వాక్యం, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో. శాంతి కొరకు మద్యం పనికి రాదు, శాంతి కొరకు యుద్ధం పనికి రాదు, శాంతి కొరకు మద్యం పనికి రాదు, శాంతి కొరకు యుద్ధం పనికి రాదు, శాంతి కొరకు రాదు, శాంతి కొరకు యుద్ధం పనికి రాదు. సిలువ జెండ ఎత్తినప్పుడు శాంతి, మనిషికి శాంతి లేదులే, మరొక్క బ్రతుకు లేదులే, మనిషికి శాంతి లేదులే, మరొక్క ఎదులే. నువ్వు యేసు చూడాలి అన్నా, నువ్వు యేసు చూడాలి చెల్లి, నువ్వు యేసు వైపు చూడాలి అన్నా, నువ్వు యేసు వైపు చూడాలి చెల్లి. ప్రైజ్ ది లార్డ్. ఏం రాశాడు ఇక్కడ? ఎవని మనసు, పక్కన చెప్పండి, ఎవని మనసు నీ మీద, ఎవరి మీద? యేసు ప్రభు మీద. మూడోది ఏమన్నాడు? ఆనుకొనునో. అంటే మనిషి ఆనుకోవాలా, మనసు ఆనుకోవాలా? ఏది ఆనుకోవాలి చెప్పండి? మనిషి ఆనుకోవాలా, మనసు ఆనుకోవాలా? నీకు శాంతి రావాలంటే, నీకు నెమ్మది రావాలంటే, నీకు ప్రశాంతత రావాలంటే నీ మనసులో యేసు ప్రభు మీద నువ్వేం చేయాలా? ఆనుకో. నువ్వు క్రీస్తు మీద ఆనుకో. డబ్బు మీద ఆనుకుంటే శాంతి రాదు, కులం మీద ఆనుకుంటే శాంతి రాదు, మతం మీద ఆనుకుంటే శాంతి రాదు, మీ ప్రజల మీద ఆనుకుంటే శాంతి రాదు. అర్థమైందా? నీకున్న ఆస్తిపాస్తుల మీద ఆనుకుంటే నీకు నెమ్మది రాదు. ఎవరి మీద ఆనుకోవాలట? యేసు ప్రభు మీద మనం ఏం చేయాలా? ఆనుకోండి. ఒకవేళ మీ ఇంట్లో పెద్ద శ్రమ వచ్చిందనుకోండి, మీ ఇంట్లో పెద్ద గొడవ వచ్చింది అనుకోండి, లేదా నీకు పెద్ద తెగులు వచ్చేసింది అనుకోండి, డాక్టర్ మీద కాదు నువ్వు ఆనుకోవాల్సింది, నీ స్నేహితుల మీద కాదు నువ్వు ఆనుకోవాల్సింది. నీకు పెద్ద గొడవ వచ్చింది అనుకో, నువ్వేమంటావు తెలుసా? నాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటావు. అంటే ఎమ్మెల్యే మీద నువ్వు ఆనుకుంటున్నావు, అందుకే నీకు నెమ్మది రాదు, అందుకే నీకు శాంతి రాదు. నీకు గొడవ వస్తే ఎమ్మెల్యే మీద ఆనుకోమని బైబిల్ చెప్పట్లేదు. నీకేదో వ్యాధి వస్తే ఎమ్మెల్యే గారి మీద, నీ శోధన వస్తే రాజకీయ నాయకుల మీద ఆనుకోండి, మీ ఫ్రెండ్స్ మీద ఆనుకోమని బైబిల్ చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నాడు? ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరి మీద ఆనుకుంటున్నారు? దేవుని మీద ఆనుకుంటున్నారా? దెయ్యం మీద ఆనుకుంటున్నారా? యేసు మీద ఆనుకుంటున్నారా? మనుషుల మీద ఆనుకుంటున్నారా? మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీరు ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? నా జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలన్నీ లేకుండా నేను ఈ స్థలంలో కూర్చోలేదు. ఊరికినే దేవుడు నాకు కారు ఇచ్చేయలేదు, ఊరికినే దేవుడు నన్ను వాడుకోవట్లేదు. అర్థమైందా? నాకెన్నో ఇబ్బందులు వచ్చినాయి, నాకెన్నో కష్టాలు వచ్చినాయి. నేను యేసు ప్రభు మీద అప్పుడు ఆనుకున్నాను, ఇప్పుడు ఆనుకుంటున్నాను, ఎప్పటికీ ఆనుకుంటాను. అర్థమైందా? ఏమండి, ఎప్పటికీ కూడా మనం ప్రభు మీద ఆనుకుంటేనే నీకు నెమ్మది వస్తుంది. కాబట్టి మీరు ఎవరి మీద ఆనుకుంటున్నారు? చూడండి, పరమగీత గ్రంథంలో ఎవరి మీద ఆనుకుందో బైబిల్లో రాశారు. పరమగీత గ్రంథం దయచేసి అందరూ తీయండి. 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే అని ఉంది. నా మాట వినాల. తన ప్రియుని మీద. యేసు ప్రభు మనకెవరో మీరు మాట్లాడితే నేను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభు ఎవరో? మనకు ప్రియుడు. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. ప్రియుడు అంటే మాట్లాడరేటంటే ఇష్టమైన వాడు. నా మాటకు మీరు ఆన్సర్ చెప్పాలి. యేసు ప్రభు నీకు ప్రియమైన వాడుగా ఉన్నాడా?
యేసు ప్రభు నీకు ఇష్టంగా ఉన్నాడా? ఏమంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మనకి ప్రియుడు అని ఉంది. మనకి కూడా కొంతమంది ప్రియుళ్ళు ఉంటారు. అల్లరు ప్రియుడు, గొడవలు పెట్టే ప్రియుడు. అప్పుడప్పుడు యవనస్తులైన పిల్లలు ఉత్తరాలు రాస్తాడు. ఏమని? ప్రియమైన వాడా అని రాస్తాడు. నా ప్రియుడా. ఆడు కూడా రాస్తాడు, నా ప్రియురాలా, నువ్వు కనబడకపోతే, నువ్వు చూడకపోతే నా కళ్ళల్లో నువ్వే అంటున్నావు, నాకు నిద్ర రావట్లేదు, కళ్ళ ముందు నువ్వే, కళ్ళ వెనకాల నువ్వే, కల్లోను నువ్వే, ఎల్లోను నువ్వే అని రాస్తాడు. ఆడు కాదు ప్రియుడంటే. మన యేసయ్య మనకెవరు చెప్పండి? ప్రియమైన వాడు, మన ఆపదల నుండి విడిపించిన వాడు, మన కష్టాల నుండి విడిపించిన వాడు, మన బాధల నుండి విడిపించిన వాడు యేసు అనే ప్రియుడు. చెప్పలు కూడా దేని మైపడదాం. ఆ ప్రియుడైన యేసు మీద మనం ఏం చేయాలట? ఆనుకోండి. అప్పుడు నీకు నెమ్మది వస్తుంది, అప్పుడు నీకు విశ్రాంతి వస్తుంది, అప్పుడు నీకు శాంతి వస్తుంది. అంతేగాని బ్యాంకులో నాకు 10 లక్షలు ఉన్నాయి అని డబ్బు మీద నువ్వు ఆనుకుంటే దుఃఖం వస్తుంది, డబ్బుంటే నెమ్మది ఉండదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. డబ్బులో నెమ్మది లేదు. 5:10 ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. 12వ వాక్యం, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత ఏం పట్టదో? నిద్ర పట్టదు. డబ్బులో లేదు శాంతి, డబ్బులో లేదు నెమ్మది. మీరు ఆలోచించుకోండి. అంచేత ఏం చేస్తే దేవుడు విశ్రాంతినిస్తాడు, ఏం చేస్తే ప్రభు మనకి శాంతినిస్తాడు అని అంటే, ఒకటి యేసు ప్రభు మీద మనం ఏం చేయాలట? ఆనుకోండి. ఈ 2025 చివరి ఆదివారం వరకు యేసు ప్రభు మీద మీరు ఆనుకోండి. ఖచ్చితంగా ప్రభు మీకు శాంతిని ఇస్తాడు.